హలో ఫ్రెండ్స్, ఈక్విటీగా సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక నిన్న ఒక వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఏదైతే మనకు జరిగిందో అది అరౌండ్ 23,000 దగ్గర స్మార్ట్ మనీ ప్లే చేయటం చూసాం. సో ప్రాబ్లీ 2 days బ్యాక్ ఏదైతే మార్కెట్ మనం చూసామో అదే ఈరోజు ఆల్మోస్ట్ రిపీట్ అయిందని చెప్పాలి. సో ఇనిషియల్లీ బేర్స్ వాళ్ళ గ్రిప్ ని టోటల్లీ కంట్రోల్లో పెట్టుకున్నారని చెప్పాలి. సో ఓపెనింగ్ మనకి నిఫ్టీ చూస్తే 23,096, ఆల్మోస్ట్ ఒక 30-40 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ విత్ ఇన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోవడం చూసాం. దానికన్నా ముందు 23,133 దాకా పెరగటం చూసాం. బట్ ఆల్మోస్ట్ అరౌండ్ 2-2:30 ఆ టైంలో మనకి చూస్తే కనుక ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 22,798 అండ్ 22,786, ఈ రోజు నిఫ్టీ 22,774 లో రావటం చూసాం. అక్కడి నుంచి మొన్న ఏదైతే ట్రేడింగ్ ప్యాటర్న్ చూసామో, అంటే వెన్స్డే రోజు ఏదైతే ట్రేడింగ్ ప్యాటర్న్ చూసామో అదే ట్రేడింగ్ ప్యాటర్న్ మనకి ఈ రోజు రావటం చూసాం. బికాస్ బాటమ్ ఆర్ మేబీ ఒక స్వింగ్ లోకి వచ్చినప్పుడు ఫ్రెష్ సెల్లింగ్ అనేది ఆగిపోతుంది కాబట్టి, అదే విధంగా షార్ట్ కవరింగ్ అనేది ఎమర్జ్ అవుతుంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ర్యాలీని మనం చూసాం. సో లోస్ నుంచి చూస్తే కనుక ప్రాబ్లీ 22,774 నుంచి ఆల్మోస్ట్ 22,950 దాకా మార్కెట్ రావటం రోజు చూసాం. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 22,940 అరౌండ్ క్లోజ్ అవుట్ చేసాం. సో ఓవరాల్ గా 100 పాయింట్స్ నెగటివ్ లో క్లోజ్ అయినప్పటికీ లోస్ నుంచి ఒక మంచి రికవరీ నిఫ్టీలో వచ్చిందని చెప్పొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ 22,700 ఏదైతే ఉందో అది ఒక కీ సపోర్ట్ గా మనం షార్ట్ టర్మ్ లో చూడొచ్చు. అఫ్ కోర్స్ అప్పర్ సైడ్ కూడా లిమిట్ ఉంటుంది. మనం అదే అనుకున్నాం మొన్న కూడా 23,290 ఏదైతే ప్రాబ్లీ స్వింగ్ లో ఆర్ 20-day మూవింగ్ యావరేజ్ ఉందో ప్రీవియస్లీ, అది ఒక కీ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఎప్పుడైతే సపోర్ట్ పాయింట్స్ బ్రీచ్ అయ్యి కిందకు వస్తాయో ఆ సపోర్ట్ పాయింట్ ఆల్వేస్ రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి 22,293 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఓవరాల్ రేంజ్ చూస్తే 22,800 నుంచి ఆర్ 22,700 నుంచి 23,300 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 23,300 క్రాస్ అయినప్పటికీ 23,593 అంటే 23,600 దగ్గర ఒక మేజర్ హర్డల్ మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో సెల్ ర్యాలీస్ గానీ మనం నిఫ్టీని ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఆల్వేస్ మనకి హైయర్ సైడ్ లో సెల్లింగ్ వస్తుంది కాబట్టి ఈ రోజు మనకి డిఫెన్సివ్ సెక్టర్స్ కొద్దిగా పాజిటివ్ గా ఉన్నాయి. అందుకోసం ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు నిఫ్టీలో అని చెప్పాలి. సో స్టాక్స్ లైక్ బ్రిటానియా, నెస్లే, ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో, అదేవిధంగా ఐటీ నేమ్స్ లో ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్, మేబీ బ్యాంకింగ్ లో ఐసిఐసిఐ ఒక్కటే డిఫరెంట్ గా ఈ రోజు బిహేవ్ చేసింది, కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్ గత 2 రోజులుగా దానిలో ర్యాలీ కొనసాగుతున్న భారతీయ ఎయిర్టెల్ లో ఈ రోజు కూడా ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కానీ లేదంటే ఫార్మా ఈ రోజు చాలా చాలా డ్రాస్టిక్ ఫాల్ వచ్చిందని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ట్రంప్ ఆయన రిటాలియేట్ చేస్తాడు టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అన్న వార్తలు రావడంతో. సో అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ రావటం చేసాం. ఈ నేపథ్యంలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్స్ చాలా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. సో బిగ్గెస్ట్ లూజర్ మనకు అదానీ ఎంటర్ప్రైజెస్ ఆర్ అదానీ పోర్ట్స్ నిలవటం చేసాం. రెండు కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 4% కరెక్ట్ అవటం చేసాం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక మంచి ర్యాలీ వస్తున్న స్టాక్స్ లో ఈ రోజు ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నాన్ స్టాపబుల్ ఫాల్ అనేది మనం చూస్తున్నాం. సో 4 days ఫాల్ అవుతే 1 day పుల్ బ్యాక్ వస్తుంది, అగైన్ మళ్ళీ కంటిన్యూస్ ఫాల్ వస్తుంది. సో బిఎల్ 4.8% పడుతుంది చూసాం. అదేవిధంగా ఎన్టీపీసీ కానీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా అరౌండ్ 2% దాకా క్రాక్ అవటం చూసాం. ఇక ఆటో నేమ్స్, మెటల్ నేమ్స్, సో అన్ని అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ లోనే నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనకి కనపడుతున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ స్టోరీ, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వెనస్డేస్ ట్రేడింగ్ సెషన్ అని చెప్పాలి. 48,743 వెనస్డే రోజులో, ఈ రోజులో 48,719, చిన్న ఎక్స్టెండింగ్ బాటమ్. దాని తర్వాత అక్కడి నుంచి ఒక బయింగ్ ఎమర్జ్ అయింది. సో 49,100 అరౌండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చూసాం. సో లో నుంచి చూసుకుంటే కనుక ప్రాబ్లీ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ రికవర్ అయింది. బట్ అగైన్ ఓన్లీ గెయినర్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఇక్కడ నిలిచింది. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ స్వింగ్ లో ఏదైతే ఉందో అదొక కీ సపోర్ట్ ఉన్నప్పటికీ విచ్ ఇస్ 47,844. ఇన్ఫాక్ట్ 3-day లో ఏదైతే ఉందో 48,700 అనేది ఒక కీ సపోర్ట్ గా యాజ్ ఆఫ్ నో యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 48,500 నుంచి 50,000 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్. సో వెనస్డే రోజు కూడా మనం చెప్పాము 500 పాయింట్స్ కట్ అవుతే కనుక మేబీ అక్కడి నుంచి 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అని. ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్ ఈ రోజు. ప్రాబ్లీ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి తప్ప ఆల్ బ్యాంక్స్ వేర్ వీక్, ఎస్పెషల్లీ పిఎస్యూ నేమ్స్ అని చెప్పాలి. సో బిగ్గెస్ట్ లూజర్ ఈరోజు కెనరా బ్యాంక్ 3.4%, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి,
ఎస్బీఐ ఇవన్నీ కూడా క్లోజ్ టు అరౌండ్ 0.75 నుంచి 2.5% దాకా పడుతుంది చూసాం. ఇక కొన్ని ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ లో కూడా సెల్ ఆఫ్ రావడం చూసాం. యూ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా 1 to అరౌండ్ 3.5% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక రిజల్ట్స్ రియాక్షన్, సో ఒక డ్రాస్టిక్ ఫాల్ మనం కొన్ని స్టాక్స్ లో చూసాం. దీపక్ నట్రైట్ ఆల్మోస్ట్ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ అంటాం మనం. సో దీపక్ నైట్రేట్ లో యాక్చువల్ వాల్యూమ్స్ దీనిలో పర్ డే జరిగేది 1.5 to 2 lakhs అయ్యేది. ఈరోజు 59 lakhs వాల్యూమ్ జరగటం చేసాం. సో ఇలాంటి సెల్ ఆఫ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ అని మనం భావించాలి. అండ్ ఈరోజు 16% దాకా క్రాక్ అవుట్ చేసాం. స్టాక్ 1885 దాకా కూడా రావటం చేసాం. అదేవిధంగా ప్రాబ్లీ రిజల్ట్స్ రియాక్షన్ మన్నాపురంలో కూడా వాళ్ళ అసెట్ మైక్రో ఫైనాన్స్ లో అంత బాగాలేదని వార్త రావడంతో ఈ స్టాక్ కూడా క్లోజ్ టు అబౌట్ 13-14% పడింది. బట్ అగైన్ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావడంతో అరౌండ్ 6% నెగటివ్ గా క్లోజ్ అవటం చేసాం. ఇక ఫ్రంట్ లైన్ లో పాటు ఫార్మా నేమ్స్ ఈవెన్ మిడ్ క్యాప్స్ లో కూడా దాన్ని అసలు చూపించాయని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ లారస్ కానీ, గ్లెన్మార్క్, గ్రాన్యూల్స్ ఇండియా, జైడస్ లైఫ్, అరబిందో, లుపిన్ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 3 to 10% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక న్యూ ఎంట్రెంట్స్ అగైన్ ఒక సెల్లింగ్ స్ప్రీ కొనసాగిందని చెప్పాలి ఈ రోజు కూడా. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే కొంచెం పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చాయో అవన్నీ కూడా ఈ రోజు నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కానీ, హెచ్ఎఫ్సిఎల్ కానీ, కళ్యాణ్ కానీ, డెలివరీ కానీ, సోనాకామ్, పూనావాలా ఇవన్నీ 3 to 6% దాకా కూడా పడుతుంది చూసాం. ఇక పిఎస్సిలో చెప్పవసరం లేదు. ఇందాకే అనుకున్నట్టు 1 day రైజ్ అండ్ 3-4 days ఫాల్ టైప్స్ మూవ్స్ ఉన్నాయి వాటిలో. మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టర్, బిహెచ్ఎల్ నుంచి, సేల్ నుంచి, లేదంటే హెచ్ఏఎల్స్, ఐఆర్సిటిసి, హడ్కో, పిఎఫ్సి అన్ని కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. కొన్ని గ్రీన్ షూట్స్ అగైన్ ప్రాబ్లీ ఈరోజు జుబ్లియంట్ ఫుడ్ బిగ్గెస్ట్ గెయినర్ 1.2%. సో యాక్చువల్లీ మనకి గెయినర్ చెప్పుకోవాలంటే కూడా మనకి ఏం కనపట్లేదు, బికాస్ అన్ని కూడా less than 1% పెరగటం చూసాం. సో శ్రీ సిమెంట్ లాంటివి, మ్యాక్స్ హెల్త్ కేర్ కానీ, లేదంటే యూపీఎల్ కానీ, కోల్గేట్ పామోలివ్, కేఈఎల్ ఇవన్నీ కూడా 0.08 నుంచి 1.6% దాకా పెరగటం చూసాం. సో లిటరలీ దేర్ ఆర్ నో గెయినర్స్ ఇన్ ఎఫ్ అండ్ నేమ్స్ అనుకోవాలి, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అని చెప్పుకోవాలి. ఇక కొన్ని గ్రీన్ షూట్స్ క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక మేబీ సమ్ వాల్యూ బయింగ్ ఆర్ షార్ట్ కవరింగ్ ఆర్ మేబీ లోవర్ లెవెల్స్ లో కొంచెం అట్రాక్టివ్ బయింగ్ అనిపిస్తున్న షేర్లలో ఈరోజు కొద్ది బయింగ్ రావటం చూసాం. ఆ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ వ్యాలియంట్ ఆర్గానిక్స్ కానీ, లేదంటే భగీరథ కెమికల్, వింతా ల్యాబ్స్, పరదీప్, ఎస్ఎంఎస్ లైఫ్, కైటెక్స్ కానీ, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్, హెచ్పిఎల్ పవర్, డ్రీమ్ ఫోక్స్. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే బీట్ అండ్ డౌన్ నేమ్స్. సో అంత గ్రేట్ గా ఏం పెరగలేదు. సో ఎక్సెప్ట్ ఫర్ వ్యాలియంట్ 9% దాకా పెరిగింది. అదర్వైజ్ వింతా ల్యాబ్ లాంటి స్టాక్స్ 3 to 4% ఆర్ ఎస్ఎంఎస్ లాంటివి 2 to 3%. బట్ లాట్ ఆఫ్ సెల్ ఆఫ్ మళ్ళా మిడ్ క్యాప్స్ లో జరగటం చేసాం ఈరోజు. సో డికాల్ 10% కట్ అయింది, జ్యోతి సిఎన్సి 10% క్రాక్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ ఫార్మా నేమ్స్ మనం అనుకున్నాం, నాట్కో నిన్న 20% డౌన్వర్డ్ సర్క్యూట్ తర్వాత ఈ రోజు కూడా ఒక 10% లాస్ ఎక్స్టెండ్ చేయడం చేసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వాల్యూమ్స్ హ్యూజ్ గా అవుతున్నాయి. సో నిన్న 84 lakhs వాల్యూమ్ అయింది, ఈ రోజు 81 lakhs వాల్యూమ్ అయింది. యావరేజ్ వాల్యూమ్ దీనిది 7 to 8 lakhs పర్ డే అవుతుంది మంచి రోజుల్లో, అండ్ బ్యాడ్ డేస్ లో ఇది 4 to 5 lakhs అవుతుంది. సో ఈ 80 lakhs వాల్యూమ్ ఇంత ఫాలో అయ్యింది వితౌట్ సర్క్యూట్ సెకండ్ డే అంటే కనుక మేబీ సంబడీస్ బయింగ్ అన్న ఒక ఫీల్ అయితే ఇస్తుంది. అదర్వైజ్ 2020 లోవర్ సర్క్యూట్స్ అయ్యి నెక్స్ట్ డే 10 అట్లా పడుతుంది చూస్తాం మనం. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అదేవిధంగా పీటీ ఇంజనీరింగ్ ఒక 9%, హెచ్సిసి 9%, మొబిక్విక్ 8.5% పడుతుంది చూసాం. ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా ఒక న్యూవర్ లోస్ ఆర్ లోవర్ లోస్ దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. స్వాన్ ఎనర్జీ, సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఇప్పుడు దాకా మనం అనుకునే అన్ని కూడా ఒక న్యూవర్ లోస్ ని హిట్ అవుట్ అని చూస్తాం. అదేవిధంగా లోకేష్ మెషిన్స్, సో ఈ స్టాక్ మనం గతంలో కూడా అనుకున్నాం 200 day మూవింగ్ యావరేజ్ ని 1 day బ్రీచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చేస్తుందని. ఆ టైంలో దీని ప్రైస్ అరౌండ్ 350 అలా ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ 224 దాకా పడిపోవటం చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్, ఇంకా జెన్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ హాఫ్ అయింది, ఇది 2580 నుంచి 1300 ఇన్ ద లాస్ట్ 1.5 month అనే చెప్పుకోవాలి. సో అలా విధంగా అనంత్ రాజ్ ఒక చిన్న అప్ మూవ్ తర్వాత అగైన్ ఒక సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. అదేవిధంగా ఫార్మా నేమ్స్ లో పిపిఎల్ ఫార్మా కానీ, ఐఎఫ్సిఐ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లో బిఎంఎల్ కానీ, రైల్వే నేమ్స్ అన్ని కూడా వీక్ ట్రేడ్ అయ్యాయి, రైల్టెల్ కానీ, ఇర్కాన్ కానీ ఇవన్నీ కూడా. సో ఓవరాల్ మార్కెట్ మనకి అర్థమైంది ఏంటి అంటే కనుక నిఫ్టీ దో మనకి సపోర్ట్ తీసుకుంటుంది ఒక లోవర్ లోస్ ఆర్ మేబీ స్వింగ్ లోస్ దగ్గర, అక్కడి నుంచి మంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. వేరస్
మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇంకా ఇంకా కిందకి వెళ్ళిపోవటం చూస్తున్నాం. సో ఈ ఫాల్ ఎక్కడి దాకా వెళ్తుంది అందరి ప్రశ్న అదే, బట్ ఆన్సర్ ఎవరి దగ్గర ఉండదు. సో వీ నీడ్ టు లుక్ ఎట్ మన స్టాక్స్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటున్నాయి, చాలా చాలా కేర్ఫుల్ గా వాచ్ చేసుకోవాలి ఇలాంటి టైంలో. ఎస్పెషలీ మనకి ఏంటంటే రెసిస్టెన్స్ పాయింట్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ అక్కడ సెల్ చేయటం మనం నేర్చుకోవాలి. సో దట్స్ వన్ గుడ్ ఐడియా. అండ్ దాని తర్వాత యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఎ ట్రేడర్ షార్టింగ్ కనుక వస్తే కనుక ప్రాబ్లీ మార్కెట్లో ఉండాలి. లేదు నేను షార్ట్ చేసి స్టాప్ లాస్ పెట్టుకోలేను అంటే కనుక దిస్ నాట్ ద మార్కెట్ ఫర్ ట్రేడర్స్. ఒకవేళ ఎవరైనా ట్రేడ్ చేయాలి అంటే కనుక ప్రాబ్లీ స్టాప్ లాస్ అనేది అట్లీస్ట్ 7 to 9% కిందనే స్టాప్ లాస్ పెట్టుకుంటే ఆ ట్రేడ్ అనేది నిలబడే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఒక ఫర్ ఆఫ్ ఏ మూమెంట్ లోనే 3 to 4% మూమెంట్స్ అనేది మనకి ఇండివిజువల్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి. సో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ టైంలో. అండ్ ప్రాబ్లీ సెల్ ర్యాలీస్ టైప్ మార్కెట్ ఇది కాబట్టి ఎస్పెషలీ మనం క్యాష్ మార్కెట్ లో చేయలేం కాబట్టి క్యాష్ సెగ్మెంట్ కి దూరంగా ఉంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.